శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 70వ సంచిక ఏప్రిల్ 1953లోని 6వ కథ పసిడి నిమ్మలు. అనగనగనగనగా ఒక రాజు. ఆ రాజుకి లేక ఒక ఆడపిల్ల. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం నానాటికి ద్విగుణీకృతం కాసాగింది. ఈ సౌందర్య రాశిని చూసి రాజుగారికి ఆనందం కలగటానికి బదులు అంతకంతకు విచారం పెరగసాగింది. కారణమేమంటే రాజకుమార్తె స్త్రీ సహజమైన లక్షణాలేవి అలవర్చుకోలేదు. తండ్రి అనంతరం రాణి కానుండి కూడా రాజ్యాంగ విషయాలేవి తెలుసుకోలేదు. ఆమెకు నడవ నేర్చిన నాటి నుండి ఒక్కటే వ్యసనం, పరిగెత్తడం అనేది. తనకన్నా వేగంగా ఏ మానవుడు, ఏ జంతువు, ఏ పక్షి పరిగెత్తరాదని ఆమె శపథం. చూపు మేరలో ఏ గుర్రం పరిగెత్తుతూ కనిపించినా రాజకుమారి పరుగు లంకించుకొని దాన్ని దాటి వెళ్ళిందాకా ఆగేది కాదు. అడవికి వెళ్ళినప్పుడు వన్యమృగాలతో పరుగు తీసేది. ఉద్యానవనానికి వెళ్తే లేళ్ల కన్నా వేగంగా పరిగెత్తేది. ఎంతసేపు పరిగెత్తినా, ఎంత దూరం పరిగెత్తినా ఆమెకు అలుపన్నది ఉన్నట్టే కనపడేది కాదు. ఈమె కన్నా వాయుదేవుడు తప్ప మరెవరూ వేగంగా పరిగెత్తలేరు. ఈమె నిజంగా మారుతుడి వరాన పుట్టింది అని అందరూ అనేవారు. ఆమెకి మారుతి అనే పేరు కూడా పెట్టేశారు. ఈ వ్యసనం నుంచి ఆమెను తప్పించడానికి ఆమె దాసీలందరూ ప్రయత్నించారు. రాజమంత్రి, రాజపురోహితుడు కూడా మారుతికి చెప్పి చూశారు. రాజుకి వృద్ధాప్యం వచ్చింది. ఏనాడైనా మారుతి శిరస్సుపై కిరీటభారం పడవచ్చు. కిరీటదారికి ప్రజల గౌరవము, ప్రజానురాగము లేకపోయినట్లయితే పరిపాలన ఎంతగానో కష్టమవుతుంది. మారుతి గుర్రాలతోనూ లేళ్లతోనూ పరిగెత్తి గెలుస్తుందన్న మాత్రం చేత ప్రజలు గౌరవించరు. రాజ్యభారం వహించే వారి గొప్ప లక్షణం పరిగెత్తడం కానే కాదు, మంత్రతంత్ర ఆలోచనలలో నైపుణ్యం సాధించాలి. మారుతి తన దృష్టిని ఇకనైనా రాజ మర్యాదల మీదికి మళ్లించాలి. అదీగాక మారుతికి యుక్త వయస్సు వచ్చింది. నేడో రేపో ఆమెకు వివాహం జరిగి తీరాలి. పట్టాభిషేకం వాయిదా పడినా వివాహం ఎంతో కాలం వాయిదా వేయడానికి వీలులేదు. చుట్టుపక్కల రాజకుమారులలో అర్హుడైన వారిని ఎవరినైనా చూసి మారుతి వరించిన పక్షాన మిగిలిన విషయాలు చూసేటందుకు పురోహితుడు, మంత్రి ఉన్నారు. కానీ ఒక్క విషయం, మారుతి తన ధోరణి మార్చుకోకపోతే ఉన్నత వంశానికి చెందిన రాకుమారుడెవ్వడూ ఆమెను పెళ్లి చేసుకోడు. పురోహితుడు, మంత్రి చెప్పిన ఈ మాటలన్నీ మారుతి సావధానంగా విన్నది. చివరికామె, సరే, నా వివాహం ఏర్పాటు చేయండి. నాకు మీ రాకుమారులెవరూ అక్కర్లేదు. పరుగులో నన్ను గెలిచే వాణ్ణి మాత్రమే నేను పెళ్లాడతాను. ఇంకెవరూ నన్ను పెళ్లాడ్డానికి అర్హులు కారు అని అన్నది. మంత్రి నిర్ఘాంతపోయినాడు. పురోహితుడి నోట మాటే లేదు. సరేనమ్మా, మీరు చెప్పినట్టే చేద్దాం. పరిసర దేశాలకు వార్త పంపుతాను అన్నాడు మంత్రి. ఒక్క నియమం కూడా ఉంది అన్నది మారుతి. నేను పరువుగల రాజకుమార్తెను. నన్ను పెళ్లాడే ఆశ కొద్దీ ప్రతి నీచుడు నాతో పందెం వేయవచ్చు. నాతో పరిగెత్తి ఓడిన ప్రతి వాడికి శిరచ్ఛేదం జరుగుతుందని కూడా చాటించండి. చిత్తం అన్నాడు మంత్రి. మారుతి స్వయంవరం చాటింపు విని అన్ని దేశాల వారు ఆశ్చర్యపోయారు. పరుగు పందెం ద్వారా భర్తను ఎన్నుకున్న రాజకుమార్తెను గురించి ఎవరూ ఎన్నడూ విని ఉండలేదు. ఇటువంటి గాథ ఏ పురాణంలోనూ లేదు. ఆఖరికి సీతా స్వయంవరంలోనైనా పెళ్లాడవచ్చిన వారు ఒకరితో ఒకరు పోటీ చేశారు, కానీ పెళ్లి కూతురుతో పందెం పడిన వారు లేరు. మారుతి సౌందర్యం గురించి విన్నవారు కొందరు ఆమె కోసం శిరచ్ఛేదం చేయించుకున్నా పర్వాలేదనుకొని ఆమెతో పందెం వేయడానికి బయలుదేరొచ్చారు. కొందరు రాజ్యకాంక్షతో మారుతి స్వయంవరం పోటీకి బయలుదేరారు. ఆమె వేగం గురించి వినని వారు ఒక ఆడదానితో పరిగెత్తలేమా అని వచ్చారు. పరిగెత్తడంలో ప్రసిద్ధులైన వారు అనేక మంది ఆమెను జయించాలన్న అహంకారంతో వచ్చారు. మరికొందరు చాటింపు వింటూనే పరిగెత్తడంలో శిక్షణ ప్రారంభించారు. మారుతి స్వయంవరం చాటింపు జరిగిన మర్నాటి నుండి వివిధ దేశాల నుండి అభ్యర్థులు రాసాగారు. వారిలో విఖ్యాతులున్నారు, అనేక రకాల ప్రతిభావంతులు ఉన్నారు, ఉన్నత రాజవంశాల వారు ఉన్నారు, అత్యంత సౌందర్యవంతులైన వారు నవ మన్మధులు ఉన్నారు. కానీ ఒక్కరు కూడా పరుగు తీయడంలో ఆమెకు దీటైన వారు కనిపించలేదు. ఉదయం లగాయతూ
అస్తమయం అయ్యే వరకు మారుతి ఎందరితోనైనా సరే పరిగెత్తడానికి సిద్ధురాలుగా ఉంది. రాజభవనం ముందు 2 బారుల మేర పోటీకి ప్రత్యేకించారు. చుట్టూ ప్రేక్షకులు నిలబడడానికి ఏర్పాట్లు చేశారు. పోటీదారులు పరిగెత్తే చోటుకు ఒక పక్కగా వధ్యశిల ఏర్పాటు చేశారు. ఓడిపోయిన మరుక్షణం పోటీదారు వధ్యశిల వద్దకు పోయి శిక్ష పొందవలసిందే. మొదటి రోజున ఈ వధ్యశిల నుంచి 12 తలలు రాలాయి. ప్రతి శిక్షకు ప్రేక్షకులు హాహాకారాలు చేశారు. మారుతిని గురించి అనేక రకాలుగా మాట్లాడుకున్నారు. ఆమె పాషాణ హృదయాన్ని కొందరన్నారు. ఆమె తప్పు లేదని, ఆమెతో పరిగెత్త సాగించిన వారిదే తప్పని మరికొందరన్నారు. ఈ విధంగా పోటీ సాగితే చుట్టుపక్కల గల యువకులంతా నిర్మూలమైపోతారని కొందరన్నారు. అసలు మారుతికి వివాహమే కాదు, చూస్తూ ఉండమని మరికొందరన్నారు. మారుతిని పెళ్లాడ వచ్చిన వారిలో చచ్చేవారు చస్తూ ఉంటే వచ్చేవారు వస్తూనే ఉన్నారు. యజ్ఞ పశువులలాగా బలైపోతూనే ఉన్నారు. ఈ విధంగా ఈ దేశానికి వచ్చిన వారిలో కుమారుడు అనే యువకుడు ఉన్నాడు. అతడు కావడానికి ఒక రాజకుమారుడే కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి శత్రురాజుల చేత రాజ్యభ్రష్టత్వం పొంది దేశదేశాలు తిరుగుతున్నాడు. కుమారుడు ఈ దేశానికి వచ్చి ఇక్కడ జరిగే భీకర స్వయంవరం గురించి విన్నాడు. నలుగురితో పాటు ఒక ఉదయం తాను కూడా పరుగు పందాలు జరిగే చోటికి వచ్చాడు. ఆనాటి తొలి నరపశువుతో పరుగు తీయడానికి సిద్ధంగా నిలబడి ఉన్న మారుతి కుమారుడి కంటికి కనిపించిన మరుక్షణం అతనికి మిగిలిన ప్రపంచమంతా లేకుండా పోయింది. ఆమె తప్ప అతని కంటికి మరేమీ కనిపించలేదు. ఆమె ఒకటితో పరిగెత్తి గెలిచింది. ఆ అభాగ్యుణ్ణి వధ చేశారు. ప్రజలు హాహాకారాలు చేశారు. కాని కుమారుడి కళ్ళకు మారుతి తప్ప ఆమెతో పందెం వేసి ఓడిపోయిన అభాగ్యుడు కానీ అతని శిరచ్ఛేదం కానీ కనిపించలేదు. ప్రజల హాహాకారాలు కూడా అతని చెవులకు వినిపించలేదు. ఆ రోజు పందాలు పూర్తయ్యేదాకా కుమారుడు అక్కడే నిలబడి మారుతినే చూశాడు. ప్రజలు నిష్క్రమించారు. కుమారుడు కూడా కదిలాడు. కానీ ఎటుపోతున్నది అతనికి తెలియదు. నేరుగా ఊరి బయటకు వెళ్ళాడు. నది ఒడ్డున అడవిలో కాలిబాటల వెంట నడిచి పాడుబడిన ఒక దేవాలయం చేరుకున్నాడు. లోపల ప్రవేశించాడు. అది ఒక పార్వతీదేవి ఆలయం. అక్కడికెవరూ వెళ్ళరు. ఆలయంలో పరిచిన రాళ్ల మధ్యగా ఏవేవో పిచ్చి మొక్కలు పెరిగాయి. లోపల రాళ్ళన్నీ పాచిపట్టి ఉన్నాయి. అక్కడ తొండలు, ఉడతలు, ఇతర క్రిమికీటకాలు, చిన్న చిన్న పిట్టలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. పార్వతీదేవి విగ్రహం చూడగానే కుమారుడి హృదయంలో పొంగే భావాలన్నీ పైకి పొర్లాయి. అతను ఆ విగ్రహం ముందు మోకరించి కాళ్ళు పట్టుకొని ఈ విధంగా చెప్పుకోసాగాడు. తల్లి పార్వతి, నీవు మా కులదేవతవు. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ నిన్ను ఎన్నడూ ఏమీ కోరలేదు. ఇప్పుడు ఒకే ఒక కోరిక కోరుతున్నాను. నా యందు దయ ఉంచి నా కోరిక చెల్లించు. ఎట్లాగైనా మారుతిని నాకు భార్యగా చెయ్యి. నాకు రాజ్యాలు అవసరం లేదు, భోగభాగ్యాలు అవసరం లేదు. ఒక్క మారుతి చాలు. నాకు ఈ మారుతి తప్ప ప్రపంచంలో ఇంకేమీ అవసరం లేదు. నీ పాదాల తోడు. అమ్మా, మారుతి అమాయకురాలు, అజ్ఞానురాలు. ఆమెకు ప్రేమ ఏమిటో తెలియదు. తెలిస్తే ఈ విధంగా భర్త కొరకు పందెం వేయదు. ఆమె హృదయంలో ప్రేమజ్వాల రగుల్చు. తల్లి, నాకు నీవు తప్ప ఇంకెవరున్నారు? నీవు నాకు మారుతిని చేకూర్చలేని పక్షాన నా జన్మ వృధా. అంతదాకా నేను నీ పాదాలు వదలను. చావు ఎప్పటికైనా తప్పనిదే. ఒక చెంప ప్రేమతో దహించుకుపోతున్న నేను ఎంతో కాలం జీవించలేను. నీకు నాపై అనుగ్రహం కలగని పక్షాన నీ పాదాల దగ్గరే ప్రాణం విడుస్తాను. 3 పగళ్ళు 3 రాత్రులు కుమారుడు నిద్రాహార పానీయాలు లేకుండా అదే విధంగా పార్వతీదేవి పాదాలు ఆశ్రయించాడు. 3వ రాత్రి 3 జాములు గడిచింది. దూరాన తొలికోడు కూసింది. అంధకారమయంగా ఉన్న శిథిల దేవాలయం ఒక్కసారిగా వెలిగింది. కుమారుడు తల ఎత్తి చూశాడు. మెరుపుని మించిన వెలుగు తప్ప అతనికేమీ కనిపించలేదు. ఈ మాటలు మాత్రం వినిపించాయి. నాయనా, విచారించకు. నీ అభీష్టం తీరుస్తాను. శక్తి చేత నీవు మారుతిని జయించలేవు. యుక్తితో జయించు. నీకు 3 బంగారు నిమ్మపల్లిస్తాను. నీవు మారుతితో పరుగు పందెం వేసినప్పుడు ఆమె నిన్ను దాటపోయే సమయంలో ఒక పండును బలంగా వెనక్కి విసిరేయి. అవసరమైతే 3 పళ్ళను ఉపయోగించి నీ కోరిక తీర్చుకో. క్షణంలోనే అంత కాంతిమయమైంది. ఆ సమయంలోనే ఏదో చల్లని చెయ్యి తగిలినట్టయింది. ఆ స్పర్శతో కుమారుడికి ఆవేదన, ఆఖరి దప్పులు మాయమయ్యాయి. పార్వతీదేవి కాళ్ళ మీద నుంచి అతని చేతులు తీసివేశాడు.
అతని దోసిట్లో 3 నిమ్మపళ్ళు బంగారపు రంగులో తలతలలాడుతున్నాయి. అతను వాటిని కళ్ళకద్దుకొని గుడి బయటకు వచ్చి నదిలో స్నానం చేసి స్వయంవరానికి బయలుదేరాడు. అప్పుడే తెల్లవారింది. జనం చేరుతున్నారు. మారుతి పోటీదారుల కోసం సిద్ధంగా ఉంది. ఆమె హృదయం శిల. అతనికి ఆ సంగతి తెలిసే ప్రేమించాడు. ఆ శిలను ద్రవింపజేయటానికి పార్వతీదేవి ఉండనే ఉందని నమ్మాడు. పందానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇద్దరూ ఒకరి పక్క ఒకరు నిలబడ్డారు. బయలుదేరడానికి సంకేతం ఎప్పుడు వస్తుందా అని ఇద్దరూ వేచి ఉన్నారు. సంకేతం వచ్చింది. ఆ క్షణంలోనే కుమారుడు ఒక నిమ్మపండు తీసి పక్కకు విసిరాడు. అది లేత ఎండలో మిలమిలా మెరుస్తూ అతి వేగంగా జనం కేసి పోసాగింది. మారుతి కళ్ళు జిగీళ్ళ మెరిశాయి. అతి వేగంగా దొర్లుకుంటూ పోయే ఆ నిమ్మపండు తనను సవాలు చేస్తున్నట్టయింది. ఆ పండు వెంబడి పరిగెత్తి అది జనం మధ్యకు పోయే లోపుగా వంగి దాన్ని పట్టుకొని కుమారుడి కేసి చూసింది. అతనప్పుడే 15 బారలు పరిగెత్తాడు. మారుతికి ఎక్కడి నుండో కొత్త శక్తి వచ్చినట్టయింది. ఆమె శరవేగంతో అతన్ని చేరుకోసాగింది. చేరుకుంది. ఇంకొక క్షణంలో ఆమె ముందుకు వెళ్ళిపోతుందనగా కుమారుడు రెండో నిమ్మపండు తీసి బలంగా వెనక్కి విసిరేశాడు. మారుతి దాని పిలుపును తృణీకరించలేకపోయింది. తన పందెం మాటే మర్చిపోయి ఆమె దాని వెంట పరిగెత్తి అది ఆగేలోపుగా వంగి దాన్ని అందుకొని లేచి నిలబడింది. ఈ పాటికి కుమారుడు 60 బారలు దాటి ఇంకా ముందుకు పోతున్నాడు. మారుతి కాళ్లలోకి ఎవరు ఊహించలేని జవసత్వాలొచ్చాయి. ఆమె తుఫాను గాలిలాగా కుమారుడికేసి పరిగెత్తసాగింది. అతను 10 బారలు పోయేలోగా ఆమె మళ్ళీ అతన్ని చేరుకుంది. మరొక లిప్తలో దాటిపోతుంది కూడాను. ఆ సమయంలో కుమారుడు 3వ నిమ్మకాయ తీసి తనకు మిగిలి ఉన్న శక్తినంతా వినియోగించి వెనక్కి విసిరేశాడు. మారుతి ఆగింది. దాదాపు కాళ్లల్లో శక్తి ఉడిగి రొప్పుతూ పరిగెత్తే కుమారుణ్ణి, అతివేగంగా రెండో వైపు దొర్లిపోయే నిమ్మకాయను చూసింది. నిమ్మకాయ వెంట పరిగెత్తింది. ఆమె కాయ అందుకునేసరికే కుమారుడు 95 బారలు పరిగెత్తాడు. ఇంకా 5 బారలున్నాయి. అతన్ని కలుసుకోవడానికి మారుతి తీసిన పరుగు మనుష్యమాతలు ఊహించలేనిది. ఆమె కలుసుకోక పూర్వమే కుమారుడు గమ్యస్థానం చేరుకున్నాడు. ప్రజల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ఓటమి ఎరగని మారుతి ఓడిపోయింది. దినదినము జరిగే వదలు ఆగిపోయాయి. వద్యశిల వద్ద నిలబడి ఉన్న రాజభటులు గండ్రగొడ్డలి అవతల పారేసి పూలమాల తెచ్చి మారుతి చేతికిచ్చారు. ఆ మాలను ఆమె కుమారుడికి మెడలో వేసేటప్పుడు ఆమె కనురెప్పలు వాలాయి. చెక్కులు కొద్దిగా జేవురించాయి. మొట్టమొదటిసారిగా మారుతిలో కనిపించిన స్త్రీ లక్షణాలకు రాజపరివారం ఎంతో ఆనందించింది. ఈ కథ రాసినవారు సి. పద్మావతి. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.